రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. ప్రయోగశాలల్లోని ప్రయోగ ఫలితాలు పంట పొలాలకు చేరినప్పుడే పాడి పంటల అభివృద్ధి సాధ్యమవుతుంది. శాస్త్రీయ మెళకువలను సాంకేతిక పద్ధతులను అవలంబించి సేద్యాన్ని సులభతరం చేసుకునేలా రైతుని చైతన్యవంతునిగా తీర్చిదిద్దాలి అనే ఆకాంక్షతో కొనసాగుతున్న మన రైతు నేస్తానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: రబీ వరికి బదులు ఆరుతడి పంటల ఆవశ్యకత, కూరగాయల పంటలలో జీవ రసాయనాల వాడకం ద్వారా సస్యరక్షణ, రబీ ప్రొద్దుతిరుగుడులో సస్యరక్షణ, పశుదాణా తయారీలో సూక్ష్మ లవణాల ప్రాముఖ్యత మొదలైన అంశాలుంటాయి. వరి తరువాత వరిని వరుసగా పండించడం వలన భూసారం తగ్గి సరైన పోషకాలు అందక దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. అందుకు ప్రత్యామ్నాయంగా వరికి బదులుగా రబీ సీజన్లో ఆరుతడి పంటలుగా అపరాలు, నూనె గింజలు, చిరుధాన్యాలను పండించడం వలన పంట మార్పిడి జరిగి నేల శక్తి పెరగడంతో పాటు తర్వాత వేసే వరిలో అధిక దిగుబడులు పొందవచ్చు. పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం. వరి మన రాష్ట్రంలో ఖరీఫ్లోనే కాకుండా రబీలో కూడా అనేక ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. అయితే వరి పంటకు సుమారు 1200 మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది. కాబట్టి నీరు తక్కువగా ఉండి తక్కువ వర్షపాత పరిస్థితుల వల్ల బావుల్లో నీరు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆరుతడి పంటలను సాగు చేయడం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా వరికి బదులుగా ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను పండించడం వలన పంట మార్పిడి జరిగి నేల సారవంతం కావడం, పురుగులు, తెగుళ్ల ఉధృతి తగ్గడం వంటి ఎన్నో లాభాలను రైతులు పొందవచ్చు. వరికి బదులు ప్రత్యామ్నాయంగా పండించే పంటలలో ముఖ్యమైనవి మినుము, పెసర, ప్రొద్దుతిరుగుడు, వేరుశెనగ, జొన్న, మొక్కజొన్న, రాగి, కొర్ర, సజ్జ వంటి చిరుధాన్యపు పంటలను కూడా ఆరుతడి పంటలుగా పండించుకొని తక్కువ సాగు ఖర్చుతో మంచి నికర ఆదాయాన్ని పొందే వీలుంటుంది. ఇటువంటి ఆరుతడి పంటలు పండించడం వలన ఎలాంటి లాభాన్ని పొందవచ్చు, దాని ప్రాముఖ్యత గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రఘురామ్ రెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయడం వల్ల ఏంటంటే పంట మార్పిడి జరిగి సహజంగా వరి పంటలో వచ్చేటువంటి పురుగులు, తెగుళ్ళ సమస్య అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అదేవిధంగా మనం ఒకే పంటను ఒకే పొలంలో ఎప్పటికీ సాగు చేసినప్పుడు ఏంటంటే ఒకే లోతు నుంచి ఈ పోషకాలు అనేది తీసుకోవడం ఎక్కువగా జరుగుతుంది. ఈ పంట మార్పిడి చేయడం వల్ల అంటే ఇప్పుడు వరికి బదులుగా మనం మొక్కజొన్న సాగు చేయడం కానీ, లేదా కూరగాయలు సాగు చేయడం కానీ, జొన్న సాగు చేయడం కానీ ఇటువంటి పంటలు చేసినప్పుడు ఏంటంటే వాటి వేరు లోతు వరి లోతుకు వేరుగా ఉంటుంది. కాబట్టి ఈ పోషకాలను కూడా ఎక్కువ సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పంట మార్పిడి చేసినప్పుడు ఏంటంటే పురుగుల సమస్య తక్కువ అవుతుంది, తెగుళ్ళ సమస్య తక్కువ అవుతుంది. అదేవిధంగా పంటల్లో ఉన్నటువంటి పోషకాలు కూడా బాగా సమర్థవంతంగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఏంటంటే ఈ పంట మార్పిడిలో మనము ఈ పప్పుధాన్య పంటలను కనుక మనం పెట్టుకున్నట్లయితే ఈ భూములలో నత్రజని అనేది కూడా స్థిరీకరించబడి 10 కాలాల పాటు పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొక్కజొన్న కానీ, జొన్న కానివ్వండి, రాగులు కానీ ఇటువంటి పంటలు సాగు చేసుకోవడానికి బాగా అవకాశాలు ఉన్నాయి. ఒక వరి పంట ఎకరా వరి సాగు చేయడానికి 1200 మిల్లీమీటర్ల నీరు మరియు 900 యూనిట్ల విద్యుత్ శక్తి అనేది మనకు అవసరం ఉంటుంది. అదే మనము ఒక వరి పంటకు బదులుగా మనం మొక్కజొన్న పంటను కనుక సాగు చేసుకున్నట్లయితే ఎకరాకి కేవలం 600 మిల్లీమీటర్ల నీటితోని మనము ఈ మొక్కజొన్న సాగు చేసుకోవచ్చు. అదే జొన్న పంటను కనుక చూసుకున్నట్లయితే కేవలం 500 మిల్లీమీటర్ల నీటితోనే మనం సాగు చేసుకోవచ్చు. అంటే ఒక ఎకరం వరి సాగు చేసే బదులుగా సుమారుగా 2.5 నుంచి 3 ఎకరాల వరకు వేరే ఆరుతడి పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. అదే ఇప్పుడు రాగులు కనుక చూసుకున్నట్లయితే కేవలం 250 మిల్లీమీటర్ల నీటితో కూడా మనము రాగులు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. వరి తర్వాత ముఖ్యంగా దుక్కి దున్నకుండా శూన్య పద్ధతిలో అంటే జీరో టిల్లేజ్ అంటాము. ఈ శూన్య పద్ధతిలో మొక్కజొన్న కానీ, జొన్న కానీ సాగు చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.
పెట్టుబడి ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. అదేవిధంగా నికర ఆదాయం కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ ఆరుతడి పంటల ద్వారానే మనకు నికర ఆదాయం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతాంగం వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలపై తప్పనిసరిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతాంగం ఈ విషయమై తప్పనిసరిగా ఆలోచించాలి. ఈ విధంగా వరికి బదులుగా నీటి ఖర్చు, సాగు ఖర్చు తక్కువగా ఉండే వివిధ ఆరుతడి పంటలను ఎంచుకొని సాగు చేయడం వల్ల భూమి సారవంతం కావడంతో పాటుగా రైతులు మంచి నికర ఆదాయాన్ని పొందవచ్చు. కూరగాయల పంటలలో సస్యరక్షణకు వాడే రసాయన పురుగుమందుల అవశేషాలు మనం నేరుగా వాడుకునే కూరగాయలలో ఉండి ఆరోగ్యంపై విపరీతమైన ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ముఖ్యంగా కూరగాయల పంటలో జీవరసాయనాల వాడకం ద్వారా సస్యరక్షణ చేపట్టడం ఎంతైనా అవసరం. కూరగాయల పంటలలో జీవరసాయనాలను ఉపయోగించి ఏ విధంగా సస్యరక్షణ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. పంటల సాగులో చీడపీడలను అదుపులో ఉంచేందుకు రసాయన పురుగుమందుల వాడకం తప్పనిసరి అయినప్పటికీ సాధ్యమైనంత వరకు రైతులు వీటి వాడకాన్ని బాగా తగ్గించి సహజ నివారణ పద్ధతులను అవలంబించడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా నిత్యం ఆహారంలో పచ్చి కూరగాయల రూపంలోనూ కొద్దిగా ఉడికించిన రూపంలోనూ నేరుగా ఆహారంలో చేరే కూరగాయల విషయంలో రసాయన అవశేషాలు లేని విధంగా జీవ నియంత్రణ పద్ధతులను అనుసరించి సస్యరక్షణ చేపట్టడం ఎంతో ముఖ్యం. ఈ విషయంపై తగిన అవగాహన ఏర్పరచుకొని రైతాంగం మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ జీవ రసాయనాలను, ఇతర జీవ నియంత్రణ పద్ధతులను ఎంత మోతాదులో ఏ విధంగా తమ కూరగాయల పంటలపై వినియోగించుకోవచ్చో రాజేంద్ర నగర్ జీవ నియంత్రణ విభాగపు ప్రధాన శాస్త్రవేత్త రెహమాన్ గారు వివరిస్తారు. ఈ జీవ నియంత్రణ పద్ధతులు కూరగాయల్లో మనం సస్యరక్షణకు వాడుకోవాలి అనుకున్నప్పుడు మన పరాన్నజీవుల పరంగా చూసుకున్నా, అదే రకంగా బదనికల పరంగా చూసుకున్నా, అదే రకంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చిన జీవరసాయనాల పరంగా చూసుకున్నట్లయితే ఈ రెక్కజాతి పురుగులు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే మన టమాటాలో వచ్చే కాయతొలుచు పురుగు కానివ్వండి, అదే రకంగా మన వంగ పంటలో వచ్చే కాండము మరియు కాయతొలుచు పురుగు కానివ్వండి, అదే రకంగా మనం తీసుకున్నట్లయితే క్యాబేజీ, కాలీఫ్లవర్ పంటల్లో వచ్చే డైమండ్ బ్యాక్ మాత్, ఏది తీసుకున్నప్పటికీ కూడా బ్యాసిల్లస్ తురింజెన్సిస్ ఆధారితంగా తయారు చేయబడ్డ ద్రవ రూపంలో కానీ, పొడి రూపంలో కానీ, అదే రకంగా గుళికల రూపంలో కానీ లభ్యమయ్యే బీటీ రసాయనాన్ని వాడుకోవటం ద్వారా మనం రెక్కల జాతి పురుగుల ఉధృతిని చాలా వరకు కాయగూర పంటల్లో తగ్గించుకోవచ్చు. పొడి రూపంలో వచ్చినప్పుడు 2 గ్రాములు ప్రతి లీటర్ నీటికి, అదే ద్రవ రూపంలో కనుక వచ్చినట్లయితే 2 మిల్లీలీటర్లు ప్రతి లీటర్ నీటికి కనుక కలుపుకొని ఈ బీటీ ఫార్ములేషన్ని కనుక మనం 2 సార్లు 10 రోజుల వ్యవధిలో మనం నాటుకున్న 30వ రోజు తర్వాత నుంచి కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే చాలా సమర్థవంతంగా రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా మనం ముందు చెప్పుకున్న పంటల్లో వచ్చే ఆశించే పురుగులు ఏవైతే ఉన్నాయో వాటి ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఎన్పివి వైరస్ ద్రావకము మన కాయగూరన పంటలను ఎక్కువగా ఆశించే మన పొగాకు లద్దె పురుగు కానివ్వండి, అదే రకంగా మనం తీసుకున్నప్పుడు మన కాండం దుల్చి పురుగు కానివ్వండి, కొన్ని సమయాల్లో చాలా ఎక్కువగా ఆశించే మన ఏదైతే కాయతొలుచు పురుగు ఉందో వీటి ఉధృతిని తగ్గించడానికి మనం వాడుకోవచ్చు. ఏ పురుగుకు ఉద్దేశించిన ఎన్పివి వైరస్ ద్రావకాన్ని దానికే వాడుకోవాల్సి ఉంటుంది. హెక్టార్కి 250 లార్వల్ ఈక్వలెంట్ కానీ, అదే రకంగా మన ఎకరానికి కనుక తీసుకున్నట్లయితే 100 లార్వల్ ఈక్వలెంట్కి తగిన బాటిల్ని ఏదైతే ఉందో దాన్ని కనుక రైతు సోదరులు 2 సార్లు కనుక మనం 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు పొగాకు లద్దె పురుగు, అదే రకంగా శనగపచ్చ పురుగు, కాయతొలుచు పురుగు రూపంలో ఏదైతే కాయగూరల్లో ఆశిస్తుందో వాటి ఉధృతిని తగ్గించుకోవచ్చు. బవేరియా బ్యాసియానా, మెటారైజియం ఎనైసోప్లే, వర్టిసిలియం లకానే అనే 3 రకాల కీటకనాశక శిలీంధ్రాలు జీవరసాయనాల రూపంలో వెటబుల్ పౌడర్ ఫార్ములేషన్లో మనకు లభ్యమవటం చూస్తున్నాం మార్కెట్లో. వీటిని మనం తీసుకున్నప్పుడు బవేరియా బ్యాసియానా రెక్కల జాతి పురుగులకు ఉద్దేశించి చాలా వరకు సమర్థవంతంగా పనిచేస్తుంది. మెటారైజియం ఎనైసోప్లే మన కాయగూర పంటల్లో ఆశించే ముఖ్యంగా వేరు పురుగు కానివ్వండి, అదే రకంగా ఏదైతే భూమిలో ఉండి మొక్కకు నష్టం కలుగజేసే పురుగులు ఏవైతే ఉన్నాయో వాటి ఉధృతిని తగ్గించడానికి చాలా సమర్థవంతంగా పనిచేయటం చూడటం జరిగింది. ఇక మూడవది వర్టిసిలియం లకాన్ని తీసుకున్నప్పుడు ఇది రసం పీల్చే పురుగులు, అది ఉదాహరణకి మన పేనుబంక కానివ్వండి, తెల్లదోమ కానివ్వండి, అదే రకంగా దీప పురుగులు కానివ్వండి, వీటి ఉధృతిని తగ్గించడానికి చాలా వరకు సమర్థవంతంగా ఈ వర్టిసిలియం లకాన్ని పనిచేస్తుంది. 5 గ్రాములు ప్రతి లీటర్ నీటికి కలుపుకొని మనం గనక 2 సార్లు నాటుకున్న, అంటే మన పంట నాటుకున్న 25వ రోజు నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే చాలా సమర్థవంతంగా వీటి ఉధృతిని తగ్గించవచ్చు. ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రాధాన్యత
నులి పురుగులకి ఇవ్వటం జరుగుతుంది. మనకి హాని చేసే కీటకాలను ఆశించే నులి పురుగులు కూడా ఉన్నాయి కాబట్టి వాటి ఆధారితంగా మన పొడి రూపంలో ఎంటోమోపాథోజెనిక్ నెమటోడ్ జీవరసాయనాలు లభ్యమవుతున్నాయి. వాటిని కనుక రైతు సోదరులు వాడుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మన శనగపచ్చ పురుగు ఎక్కడెక్కడైతే మన కాయగూర పంటలు ఆశిస్తుందో వాటి ఉధృతిని తగ్గించుకోవచ్చు. కాయగూరను ఆశించే ముఖ్యమైన రోగం ఏదైతే మనం విల్టింగ్ అంటాం, డ్యాంపింగ్ ఆఫ్ అంటాం, మిరప వంటి పంటల్లో తీసుకున్నప్పుడు వీటన్నిటి మనం చూసుకున్నట్లయితే ట్రైకోడర్మా విరిడి అనే జీవరసాయనం 8 గ్రాములు ప్రతి కిలో విత్తనానికి కనుక చేసుకుని ఆ తర్వాత మనం విత్తుకున్నట్లయితే మున్ముందు పంట కాలంలో రావాల్సిన ఏదైతే మన రోగాలు ఉన్నాయో అవి రాకుండా చూడటం జరుగుతుంది. ఈ విధంగా కూరగాయలను పండించే రైతులు వారు పండించే కూరగాయల పంటలకు తగిన జీవ నియంత్రణ విధానాలను శాస్త్రవేత్తల సలహా మేరకు తగిన మెలకులను పాటించి వాడినట్లయితే సమర్థవంతంగా చీడపీడలను నియంత్రించుకోవడంతో పాటు రసాయన రహిత నాణ్యమైన దిగుబడిని తద్వారా మంచి ధరను పొందవచ్చు. ఆరుతడి పంటగా రబీలో సాగు చేసే ప్రధానమైన నూనె గింజల పంట ప్రొద్దుతిరుగుడు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో ప్రొద్దుతిరుగుడును ఆశించే ప్రధానమైన పురుగులు, తెగుళ్ల లక్షణాలు, వాటి నివారణ చర్యల వివరాలు ఇప్పుడు చూద్దాం. మన రాష్ట్రంలో ప్రొద్దుతిరుగుడు చాలా ముఖ్యమైన నూనె గింజల పంట. ప్రొద్దుతిరుగుడు ఆరోగ్యపరంగా చాలా శ్రేష్టమైనది. ప్రొద్దుతిరుగుడు పంటను అనేక రకాల తెగుళ్లు ఆశించి పంట దిగుబడిని తగ్గిస్తున్నాయి. ఇందులో నెక్రోసిస్ తెగులు, బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులు, తుప్పు తెగులు, పువ్వు కుళ్ళు ముఖ్యమైనవి. ప్రొద్దుతిరుగుడును ఆశించే తెగుళ్ల గురించి, వాటి నివారణ గురించి నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాటల్లో తెలుసుకుందాం. ఈ నెక్రోసిస్ తెగులు మొక్కలోని అన్ని భాగాల మీద రావడం మనం గమనించవచ్చును. ఈ తెగులు సోకిన ఆకులు వంకర్లు పోవడం గమనించవచ్చు. తర్వాత ఈ తెగులు ఆకుల నుంచి మొక్క చివరి భాగంకు అనగా పువ్వుకు కూడా వ్యాప్తి చెందుతాయి. మొగ్గ ఏర్పడే దశలోనూ వచ్చినట్లయితే కాండం కూడా ఎస్ షేప్లో వంగి ఉండడాన్ని గమనించవచ్చు. వ్యాధి రాకముందే నివారించుకోవడం చాలా సులభం. ఒకసారి వ్యాధి వచ్చిన తర్వాత ఈ తెగులు అరికట్టడం చాలా కష్టం. దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఒకటి విత్తన శుద్ధి. విత్తనాలను థయోమిథాగ్జామ్ లేదా క్రూయిజర్ అనే మందుతో 5 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. దీనివలన మొక్క లేత దశలో అనగా విత్తిన తర్వాత 30 రోజుల వరకు తామర పురుగులను రాకుండా ఈ విత్తన శుద్ధి అన్నది అరికడుతుంది. రెండవది వేసవిలో లోతు దుక్కులు చేయాలి. మూడవది పొలము చుట్టూ 4 నుంచి 7 వరుసల దాకా పొడవాటి మొక్కలైన జొన్న, సజ్జ లేదా మొక్కజొన్న పంటలను వేయాలి. కలుపు మొక్కలు పొలంలోనూ గట్ల మీద లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పార్థీనియం మొక్కలు, జాంతీయం మొక్కలు పొలంలో లేకుండా గట్ల మీద లేకుండా చూసుకోవాలి. తామర పురుగుల నివారణకై ఇమిడాక్లోప్రిడ్ అయితే కనుక 6 ml ఇమిడాక్లోప్రిడ్ని 15 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. లేదా థయోమిథాగ్జామ్ లేదా క్రూయిజర్ మందు అయితే కనుక 0.5 గ్రాములని 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ఈ పిచికారి కూడా 15 రోజుల వ్యవధిలో విత్తిన తర్వాత 30 రోజులు మరి 45 రోజులు అలాగా పిచికారి చేయాలి. ఆకుమచ్చ తెగులు సోకిన మొక్కల ఆకులపై ముదురు గోధుమ రంగు అండాకారపు మచ్చలు ఏర్పడి మచ్చల చుట్టూ పసుపు రంగు వలయాలు ఏర్పడతాయి. మచ్చలన్నీ కలిసిపోయి ఆకులు మాడిపోతాయి. ఈ తెగుళ్లను నివారించుకోవడానికి ముఖ్యంగా ఒకటి విత్తన శుద్ధి. విత్తన శుద్ధి ఈ పొద్దుతిరుగుడు విత్తనాలను క్వింటాల్ అనే మందును 2 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. రెండవది మొక్కల మధ్య ఎడం 60/45 సెంటీమీటర్లు లేదా 45/30 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి. మూడవది ఈ క్వింటాల్ అనే మందును 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. బూడిద తెగులు కూడా ఒక ముఖ్యమైన తెగులు. ఈ తెగులు ముఖ్యంగా పొడి వాతావరణంలో ఎక్కువగా వస్తుంది. ఈ తెగులు ముఖ్యంగా ఆకుల మీద చిన్నటి బూడిద వర్ణపు లేదా తెల్లని మచ్చల వలె ప్రారంభమవుతుంది. క్రమేపీ ఇది ఆకు అంతా వ్యాపించి మొత్తం రెండు వైపులా ఆకు మీద మొత్తం అంతా కూడా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు నివారించుటకు వెటబుల్ సల్ఫర్ లేదా గంధక పొడిని 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. లేదా డైనోక్యాప్ అనే మందును 1 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే ఈ వ్యాధి తీవ్రత తగ్గుతుంది. పొద్దుతిరుగుడును నాశించే ఇంకొక తెగులు స్క్లిరోషియల్ విల్ట్ లేదా స్క్లిరోషియల్ వడలు తెగులు అంటారు. ఈ తెగులు ముఖ్యంగా
పంట వేసిన 40 రోజులకు కనిపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్కలు చాలా బలహీనంగా కనిపిస్తాయి. ఈ మట్టి దగ్గర అనగా కాండంకి మట్టి దగ్గర తెల్లటి బూజు వలె శిలీంధ్రంను మరియు ఆవాల గింజ సైజులో ఉన్నటువంటి స్క్లిరోషల్ బాడీలను కూడా గమనించవచ్చు. వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు మొక్క చనిపోవడం జరుగుతుంది. దీని నివారణకై క్యాప్టాన్ లేదా కార్బాక్సిన్ అనే మందుని 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. తర్వాత మొక్కలలో ఈ తెగులు వచ్చినప్పుడు చెషంట్ కాంపౌండ్ అనే మందును 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తుప్పు తెగులు సోకిన మొక్కల ఆకులపై ఇటుక రంగు మచ్చలు ఏర్పడి ఆ తర్వాత పువ్వులకు వ్యాపించడం వలన ఎండిపోతాయి. తుప్పు తెగులు నివారణ కోసం 3 గ్రాముల మాంకోజెబ్ లేదా 2 గ్రాముల జినబ్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పువ్వు కుళ్ళు తెగులు సోకిన మొక్కల చివరి ఆకులు పువ్వు క్రింద ఉండే ఆకులు శిలీంధ్రం ఆశించుట వలన ఎండిపోతాయి. పువ్వు క్రింది భాగం గోధుమ రంగుకు మారిపోతుంది. ముఖ్యంగా ఈ తెగులు వలన తాలు గింజలు లేదా గింజలన్నీ కూడా నల్లగా ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఈ తెగులు తీవ్రత ఎక్కువైనప్పుడు గింజలన్నీ కూడా నల్లగా మారుతాయి. ఈ తెగులు నివారణకు విత్తన శుద్ధి క్యాప్టాన్ లేదా కార్బెండిజం అనే మందుతో 2 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. మరియు క్యాటర్ పిల్లర్స్ని పువ్వులో ఉండకుండా వాటిని అరికట్టాలి. మరియు మొక్క పూత దశలో ఉన్నప్పుడు హెంతియాన్ అనే మందును 1 గ్రాము లీటర్కి మరియు వెటబుల్ సల్ఫర్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో మొక్క పూత దశలో ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. మరియు పూత దశలో ఉన్నప్పుడు వర్షాలు వచ్చేటప్పుడు మ్యాంకోజెబ్ అనే మందును 1 కేజీ 1 హెక్టార్కి స్ప్రే చేసుకోవడం అనేది జరిగితే ఈ వ్యాధిని నివారించుకోవచ్చు. ఈ విధంగా రైతులు ప్రొద్దుతిరుగుడు సాగులో వచ్చే తెగుళ్లను గుర్తించి సరైన నివారణా చర్యలు పాటించినట్లయితే ప్రొద్దుతిరుగుడు సాగులో అధిక దిగుబడులు పొందవచ్చు. సరే, ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 పై సంప్రదించండి. అధిక పాల దిగుబడి పొందాలన్నా, పశువుల ఆరోగ్యం అభివృద్ధి సక్రమంగా జరగాలన్నా పశువులకు సరైన ఆహారం అందించడం ఎంతో అవసరం. పాడి పరిశ్రమాభివృద్ధికి మూలాధారం పశుపోషణ. పోషణ సమయంలో ముఖ్యంగా పచ్చి మేత, ఎండు మేతతో పాటు విటమిన్లు, ఖనిజ లవణ మిశ్రమాలు, శక్తినిచ్చే పదార్థాలు, కాల్షియం అందించే పదార్థాలు మొదలైనవన్నీ లభ్యమయ్యే విధంగా సమీకృత దాణాను కూడా అందించినప్పుడే అధిక పాల దిగుబడి సాధ్యమవుతుంది. పోషక లోపం వల్ల వచ్చే వ్యాధులను అరికట్టే వీలుంటుంది. ఈ సమీకృత దాణాను అధిక ధనం వెచ్చించి మార్కెట్లో కొనుగోలు చేయటం కన్నా రైతు వేసే పంటల వ్యవసాయ వ్యర్థాలు, ఇతర పదార్థాలను ఉపయోగించుకొని రైతు స్వయంగా తయారు చేసుకోవటం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. సమీకృత దాణా ఏ పదార్థాలను ఉపయోగించి తయారు చేసుకోవాలి, ఎంత మోతాదులో దాణా అందించాలి మొదలైన వివరాలను భువనగిరి